హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ రా మ్యాంగో టొమాటో చట్నీ. ఫస్ట్ నేను దానికోసం ఇలా ఒక చిన్న మ్యాంగో ఇంకా 4 టొమాటోస్ తీసుకున్నానండి. ఎవరికైనా పుల్లగా తినాలి అని అనిపిస్తే కనుక ఇది మంచి రెసిపీ అండి. మ్యాంగో కూడా పుల్లగా ఉంటుంది, చక్కగా టొమాటోస్ కూడా పులుపు ఉంటాయి కాబట్టి ఈ చట్నీ అనేది చాలా పుల్లగా చాలా బాగుంటుంది. నేను ఇంక ఇలా పీల్ చేసుకొని మ్యాంగోని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చిన్న పీసెస్గా. నెక్స్ట్ ఇలానే టొమాటోస్ను కూడా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. బోత్ రా మ్యాంగో ఇంకా టొమాటోస్ రెండిట్లోనూ వైటమిన్ సి అనేది మంచిగా ఉంటుందండి. అండ్ ఆల్సో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్లీ ఇది సమ్మర్లో అయితేనే బాగుంటుందండి. ఇంకా కోల్డ్ వెదర్ ఉన్నా, కోల్డ్ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ రా మ్యాంగో టొమాటో పికిల్ అనేది పెద్దగా పని చేయదన్నమాట బాడీకి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఏం కాదు, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. బికాస్ పికిల్స్ ఆర్ చట్నీస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్న రా మ్యాంగో పీసెస్, ఇంకా నేను 3 చిల్లీస్ అనేవి వేసుకున్నాను. ఎవరికైనా ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకో చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తీసేయచ్చు. నేనైతే 3 చిల్లీస్తో ఆపేసాను. నెక్స్ట్ అలానే మనం కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని మనం బాగా మగ్గపెట్టాలండి. సాఫ్ట్గా అయ్యే వరకు చాలా బాగా మగ్గపెట్టాలి. అప్పుడే మనకి ఏంటంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది చట్నీకి. కాసేపు మనం దీనిపైన లిడ్ పెట్టేసుకొని మగ్గనిద్దాము. ఈ చట్నీకి ఇంకో హీరో ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయానండి. అవేనండి ధనియాలు. ధనియాలు వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు వస్తుంది కదా, బాగుంటుంది చట్నీ అనేది. సో నేను దానికోసం కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసానండి, బికాజ్ ఇది కూడా టేస్ట్ ఇస్తుంది బాగా. సో ఇది కూడా వేసి నేను బాగా మిక్స్ చేసుకున్నాను, ఇంకా మగ్గ పెట్టుకున్నాను. మనం మగ్గ పెట్టుకునే టైంలో 2 మినిట్స్కి ఒకసారి మనం ఇలా లిడ్ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుపోతూ ఉంటుంది. సో దానికోసం 2 మినిట్స్కి ఒకసారి మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే సాఫ్ట్ అయినో లేదో కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి అండ్ అడుగంటకుండా ఉంటుంది. నేను ఇలా మధ్యలో తిప్పుకుంటూ మగ్గ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం మగ్గ పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువగా నిలవ అనేది ఉండదండి. నిలవ ఉంచుకోవాలి కదా అని చెప్పేసి మనం సాల్ట్ ఎక్కువ వేసుకున్నా కానీ మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందేమో కానీ ఇదైతే నిలవ ఉండదు. సో మనం తగినంత సాల్ట్ వేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది. సో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇవి ఇంకొంచెం త్వరగానే మగ్గిపోతాయి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా మగ్గిపోయినాయండి. టొమాటోస్ అనేవి పండినవి తీసుకుంటే చాలా త్వరగానే మగ్గుతాయి, కొంచెం పచ్చివైతే కనుక ఇంకొంచెం లేట్ అవుతాయి. నాకైతే మ్యాంగో ఇంకా టొమాటో రెండు ఒకే రకంగా మగ్గిపోయినాయి, చాలా బాగుంది. ఇప్పుడు ఎవరికైనా సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే తగ్గిన వాళ్ళు కొంచెం వేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఫైన్. మనం ఇంకా మిక్చర్ని కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్చర్ని మొత్తాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ మనకి మిక్సీ వేసే విధానం అనేది కొంచెం తెలిసి ఉండాలి. బికాస్ మనం నార్మల్గా పల్లీ చట్నీ చేసుకునేలాగా రైట్ సైడ్ తిప్పే మిక్సీస్ ఏంటంటే చాలా జ్యూసీగా వచ్చేస్తాయి. లేదు మనకి రోడ్ పచ్చడిలా కావాలి అంటే మిక్సీ మనం తిప్పేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి తిప్పి వదిలేస్తూ ఉంటే మనకు కొంచెం రోడ్ పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే మిక్సీస్ అన్నీ కూడా కొంచెం టెక్నాలజికల్గా ఇలానే వస్తున్నాయి. సో మనకి రోడ్ పచ్చడిలా కావాలి అంటే అలా చేయాలి అని నాకు అర్థమైంది. సో నేనైతే పచ్చడి అలానే చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది రోడ్ పచ్చడిలానే. మీరు కూడా అలానే ట్రై చేయండి. చూసారా చక్కగా మనం రోట్లో చేసినట్టే ఎంత చక్కగా వచ్చిందో. మరి ఇలాంటి పచ్చళ్ళు అనేవి జ్యూసీగా వస్తే బాగుండవండి, ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. సో నేను ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఈ చట్నీ మొత్తాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు చట్నీ సగం రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను సేమ్ ప్యాన్ తీసుకొని ఇప్పుడు పోపు అనేది వేసుకుంటున్నానండి. మనం ఏ పికిల్కైనా కానీ పోపు అనేది పెద్ద హాట్, దానివల్ల ఏంటంటే మనకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. నేను ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. అదేనండి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉరద్దాలు, చనాదాలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను గార్లిక్ వేయడం మర్చిపోయానండి, మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే. సో చట్నీస్కి పోపు వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లోటింగ్ కూడా తగ్గిస్తుంది. దానికోసమే మనం ఇలా పోపులు అనేవి వేసుకుంటాము చట్నీస్లో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ చట్నీలోకి పోపుని వేసుకొని మనం ఇంకా మిక్స్ చేసుకుందాము.
సో ఇప్పుడు ఫైనల్లీ రా మ్యాంగో టొమాటో చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. పుల్లగా కారంగా చాలా బాగుంది చట్నీ అనేది. మీరందరూ తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్ అయిపోయే లోపు ఈ రెసిపీ అనేది చేసుకోండి. బికాస్ తర్వాత వింటర్లో అంతగా మనకి తినాలనిపించదు. మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మోర్ వీడియోస్తో ఇంకా హెల్దీ రెసిపీస్ అండ్ టాడ్లర్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.